organizing road safety awareness program in our Vijay Rural Engineering College on the theme called Safety Starts With You. పోలీస్ డిపార్ట్మెంట్లో భాగంగానే మా ఉన్నతాధికారులు స్కూల్స్, కాలేజీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే ఎన్నో గ్రామాలలో ఒక మనిషికి ఏదైనా చెప్పాలి అని అంటే ప్రశాంతంగా ఓపికగా కూర్చొని చెప్తేనే వింటారన్న ఉద్దేశంతో యూనిఫామ్లో కాలేజీలకు కానీ లేకుంటే విలేజ్లకు కానీ వెళ్తే పోలీసు వాళ్ళు వచ్చినారన్న భయంతో కొంతమంది భయపడి బయటకు కూడా రారు, మాట్లాడడానికి కానీ వినడానికి కానీ సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో మా ఉన్నతాధికారులు ఒక ఆలోచన చేసి మనం కూడా సామాన్య ప్రజల్లాగానే కళాకారులలాగానే మామూలుగానే మఫ్టీ దశలో వెళ్ళి గ్రామాలలో కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ ఒక పాట ద్వారానో ఒక మాట ద్వారానో చెప్తేనే వాళ్ళ మదిలోకి వెళ్తుంది, వాళ్ళు కూడా శ్రద్ధగా వింటారన్న ఉద్దేశంతో ఇలా ఒక టీం తయారు చేసి ఇప్పటికీ ఎన్నో కాలేజీలు, స్కూళ్ళు తిరుగుతూనే ఉన్నాం. ఇదంతా మా ఉన్నతాధికారుల ప్రోత్సాహ బలమే కాబట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఏసీపీ సార్ గారికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పట్లతో మరొకసారి కాలేజ్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ కూడా యువత ఆస్తి ఏదైనా ఉంది ఈ సొసైటీకి అని అంటే కేవలం యువత మాత్రమే. మంచి మార్గంలో నడిచినప్పుడే దాని సార్థకం ఉంటుంది కాబట్టి వివేకానంద గారు అన్న కళలు కూడా సార్థకం అవుతాయి కాబట్టి మీరందరూ కూడా అదే దారిలో నడవాలని కోరుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా అన్ని విషయాలు చెప్పారు. నేను ఎక్కువ టైం లేకోకుండా తక్కువ టైంలోనే ఒక 2 పాటలు పాడి మీకు కాస్త మోటివేషన్ నా వంతుగా కలిగించే ప్రయత్నం చేస్తాను. ఆల్ జాగ్రత్తగా సరిపోతుంది, మాకేం కాదని మీరు అనుకోవద్దు. కొంతమంది ఆకతాయిల వేషాలకే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది పోలీస్ శాఖ. మనందరి బాధ్యత ఆడపిల్లని కాపాడుకోవడం. ప్రకృతి ఎంత ముఖ్యమో సొసైటీకి ఆడపిల్ల కూడా అంతే ముఖ్యం. ఆడది లేకపోతే మానవ మనుగడ లేదు కాబట్టి వాటిని కాపాడుకునే ప్రయత్నం మనందరం చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నాం. దయచేసి మాట్లాడకండి, తక్కువ టైం ఉంది, ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి కొంచెం వినండి. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో భారతావని బంగారు బొమ్మలు మానవాళికి జన్మనిచ్చు అమ్మలు బలవుతున్నారు ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మనలేడి పిల్లలు. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో అడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువాయే. ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే. వేధింపుల వేట గొడవలి కాటుకు వేలాదిగా బలవుతున్నారు ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మనలేడి పిల్లలు. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే యూటీజింగ్ ర్యాగింగుల కేంద్రాలుగా మారిపోయే. ఇటెల్లాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని హింసించే సంస్కృతి చెలరేగిపాయే. ఫరెన్ భాష కల్చర్ అంటూ పనికి రాని వేషాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు. అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు. కలత చెందిరే కాలేజీ పిల్లలు. అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కదా, మీ అందరికి తెలుసు. తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా విషయం ప్రతి ఒక్కరికి మనకు తెలుసు. అయినా కూడా పొద్దున్న లేచి నుంచి మనం మంచి కంటే కూడా
చెడు వెనుక ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాం. దానివల్ల నష్టపోయేది మనము, మన కుటుంబమే. కాబట్టి ఈ సొసైటీలో మనకంటూ ఒక పేరు, ఖ్యాతి రావాలి అంటే మన నడవడిక బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి. అప్పుడే మన పేరెంట్స్ కూడా గర్వంగా ఫీల్ అవుతారు. పలానా వాళ్ళ అబ్బాయి ఇట్లా, పలానా వాళ్ళ అమ్మాయి ఇలా అంటారు చెప్పుకున్న రోజు తల్లిదండ్రులు వారు చేసిన కష్టాన్ని, వాళ్ళు మీకోసం చేసినటువంటి త్యాగాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మీకోసం కాకపోయినా మీ తల్లిదండ్రుల కోసమైనా దయచేసి మంచి చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నా. ట్రాఫిక్ సంబంధించి కూడా ఒక పాటలు వినిపించే ప్రయత్నం ఉన్నాయి కదా, ఉన్నాయా? ఈ సెల్ ఫోను మన అవసరాలకు మించి వాడుకుంటే దానికి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దాని తీవ్రత ఖరీదు ఒక ప్రాణం. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఆడపిల్లల వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకుంటూ ఉంటే అబ్బాయిలు బెట్టింగ్ ల్యాబ్లలో మోసపోయి ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. కారణం ఏదైనా సెల్ ఫోన్ని మన పరిమితికి మించి వాడుకోవడం వల్ల జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏది చేసినా మన వెనక మన జీవితం ఏంది, మన లైఫ్ స్టైల్ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మన పేరెంట్స్ ఏంది అన్నది మనం ఆలోచించుకోవాలి. మనం మంచిగా కాలేజీలో కూర్చుంటున్నాం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాం, టీచర్స్ చెప్పిన వింటూ ఉన్నాం, రాసుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, హ్యాపీగా ఉంటూ ఉన్నాం. కానీ ఈ టైంలో ఇంటి దగ్గర మా నాన్న ఏం చేస్తూ ఉంటాడు, మా అమ్మ ఏం చేస్తుంది అన్నది మనం ఆలోచిస్తూ ఉన్నామా? నాలాంటి పరిస్థితి నా పిల్లలకి రావద్దు, ఎప్పటి దగ్గర నా పిల్లలు తల వచ్చి బ్రతకద్దని చెప్పేసి ఎన్నో రకాల బాకీలు చేసి తల తాకట్టు పెట్టి మీకోసం రూపాయి పోగు చేసి నా కొడుకు మంచి చదువుకోవాలి, నా కూతురు గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులకి దయచేసి కన్నీళ్ళకి మాత్రం కారణం కావద్దని మరొకసారి మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నాం. పొద్దున అబ్బాయిలు కావచ్చు, కొంతమంది గురించి అలాంటి వాళ్ళు మీలో ఉంటే అది మీకే, మీరు కాకపోతే సంతోషం. కాలేజీకి వెళ్ళి కుర్రాడు పొద్దునమ్మ ఏం చేస్తుందంటే ఇంటికాడ నా బిడ్డ కాలేజీకి వెళ్తాడు, అక్కడ ఏం తింటాడో ఏమో అని చెప్పేసి హడావిడిగా వంట చేసి ఉన్నది లేదంత కలిపి ప్రేమను అందులో కలిపి మరి బాక్స్లో పెట్టి పంపిస్తే అంటూ వాడు సెల్లులో మెసేజ్లే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. విని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రారి గుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిచంద్ర కాటిసి. ఆలకించండి రారి గుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. బైకు మీద వెళ్తాడు భలే జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు, దారి మధ్యలో నా సెల్ ఫోను కాలొస్తే మెల్లిగా సెల్లు పెడతాడు. సెల్ ఫోను స్విచ్ అయినా వేసుకోడు, పక్కన బైక్ ఆపి మాట్లాడుకోడు. వీడు ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని బలికొంటాడు. విని కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండ మోపిగా మారుస్తాడు. ఆలకించండి రారి గుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. అయ్యో చదివించితే నేడు మతిపోయినట్టుంది ఆడబిడ్డల తీరు నేడు. ఆ పక్క సందులోన గంటల తరవాడి సెల్లు ఫోనులో సొల్లు చూడు. అమ్మాయి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకం లవ్వులో పడ్డట్టు ఉంది. అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మర్చి పర్వంతా తీసుకుంటుంది. దీన్ని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని కృంగాలో తొక్కిపోతుంది. ఆలకించండి రారి గుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోన్, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది. బాత్రూముల్లో నా వీడియో సెల్లుతో ఫోటోలన్నీ తీస్తుంది. ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతుంది. అయ్యో దూరాల్ని తగ్గించి చిటికేళ్ల కపురం సాధనముర్రా సెల్లు ఫోను. విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను. ఆలకించండి రారి గుటోను, సౌకర్యం ఉన్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. థ్యాంక్ యూ. మీరు యూత్, నేను కూడా యూతే. రోజు ఎట్లా ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలా. మీ వల్లనే డిసిప్లిన్ ఉంటే మన జిల్లా, మన దేశం, మన రాష్ట్రం అన్నీ బాగుపడుతుంది.
దోస్తుగాడు మొన్ననే బర్త్డే దావత్ పెట్టిండు సంక్రాంతికి దుబాయ్కి వెళ్ళి వచ్చిండు. ఎందుకంటే ఇక దావత్ అంటే కాకుండా మొన్ననే మా నాన్న బడి కొనిచ్చిండు. కొనియకుంటే 4 రోజులు అన్నం తినలేడు. ఏంటంటే బడి పట్టుకొని వచ్చిండు. అట్లుంటది మనతోని. నాకు ఇంకా ఇక లైసెన్స్ కూడా లేదు ఇక. ఎందుకంటే ఇక మా ఊళ్ళు లేకుంటాడు ఆల్రెడీ చాలు చేస్తారు. అందరు తాగుతారు. లేకుంటే లేకపోతే లేట్ అయినట్టే ఇక. అట్లా కాదు ఇక చాలు చేస్తా. ఎందుకంటే ఇగో ఉరకాలు తొందర ఈ నుంచి ఎంత దూరం ఉన్నదే, ఒక 10 కిలోమీటర్లు లేదు ఇక చాలు చేస్తావు. ఇదేంది చాలేదు. ఇది ఏం బండి అనుకున్నారు? గ్లామర్. ఏం బండి? గ్లామర్ బండి. ఇక చాలు చేస్తావు. చూస్తే యూత్ లా ఉన్నావు. ఇగో మా దోస్తుగాడు నిఖిల్ సాయిలా బర్త్డే దావత్ పెట్టిండు. అందుకే ఇట్లా పోతున్నా. పోతే పోతే కానీ హెల్మెట్ పెట్టుకొని పో. మళ్ళీ చెప్పింది పోతే పోరా దావత్కు. నేను అద్దంతా నేను హెల్మెట్ పెట్టుకొని పోంటున్నా. శుభమా అని దావత్ పోతున్నాం అంటే మంచిగా తాగి తిని ఆనే ఎంజాయ్ చేసి రమ్మని చెప్పాలి. కానీ ఈ హెల్మెట్ పెట్టుకోం పో, నువ్వు అదే ఏది సీట్ బెల్ట్ పెట్టుకోం పో. గివ్వా ఏమన్నా మాట్లాడేది ఏంది? అది కాదురా, ఇయ్యాల రేపు యాక్సిడెంట్లు అవుతున్నాయి. బండి స్లిప్ అయి పడిపోయినా కానీ ఎదురొచ్చి గుద్దినా కానీ కింద పడితే నెత్తి వరకుంటూ ఉంటది. హెల్మెట్ పెట్టుకొని పోవాలని చెప్తున్నా. అన్నా 10 ఏళ్ళ బండి నడిపి పెట్టి బండి మీద కింద గీత పర్లేదు, వరుసకపోలేదు. నాకేమైతుంది? నేను గట్టిగా ఉన్న రాయితంటే రాయితంటే రాయి పడుతుంది. నాకేమైతే నాకేం కాదు. ఏమనుకున్నావు? ఈ హెల్మెట్ వలన చాలా లాభాలు ఉన్నాయిరా. హెల్మెట్ ఏం లాభాలు ఉన్నాయి? చలికాలం పోతే చెవులకు గాలి పోకుండా ఎచ్చగా ఉంటది. ఇంకొకటి వర్షాకాలంలో వర్షం పడితే నెత్తి తడకుండా ఉంటది. ఎండాకాలంలో కూడా పోతే ఎండ కొట్టుకుంటూ ఉంటదిరా. హెల్మెట్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇంట్లో అమ్మ నాన్న చెప్తే ఇంకా గీడి ఏం తిన్నాడట. ఇట్లా చెప్పాలా ఏం కదా. ఇగో దావత్ పోతున్నావు మరి ఏడికని అడుగుతలేవు. దావత్ నిఖిల్ సాయి హోటల్ తాగుతున్నావు మంచిగా. ఈ దావత్ అంటే తాగుడు తినుడు ఉంటది. అదే కదా సలదా పోదామా, సాయి తాగోదామా? వీడికేం తెలిసే ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు, చెట్లకు రాడు, ఏడికి రాడు, ఇంకేం తెలియదు. ఇది డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పేపర్లు. ఆర్సీ బుక్ ఇంకొకటి. మనకెందుకే యూత్లకు ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పేపర్లు? ఏమన్నా మనకేమన్నా తోకలున్నాయి అనుకుంటున్నావా? ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. అప్పుడు బండి పేపర్లు అడుగుతారు, ఇన్సూరెన్స్ పేపర్లు అడుగుతారు, లైసెన్స్ అడుగుతారు. అవేమన్నా అడిగితే అందుకోసమే అవన్నేమన్నా అడిగితే ఏంటంటే మా నాన్న పేరో లేకుంటే పెద్దన పేరో మా కాలేజీ ప్రిన్సిపాల్ పేరు చెప్తే పోలీసులు ఇడిచి పెడతారు. వాళ్ళ పేరు చెప్తే ఇడిచి పెడతారు. కానీ ఈ ప్రమాదం నుంచి ఎవరు ఇడిచి పెడతారా పడితే? మళ్ళా శుభమాని దావత్ పోతున్నాం అంటే మంచి రాయి రాలని కాలికి పోతుంది, చెయ్యి పోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇవే అన్న నీ కాలు పోతే కొంచెం విడిచిపెట్టే టైం అవుతున్నది. అట్లయితే బొక్కల డాక్టర్ దగ్గర పోతే ఒక 6 నెలల్లో మంచిగా అవుతుంది కాల్చేయి. కానీ నీ నెత్తి పగిలిపోయి మెదడు బయటకు వస్తే ఎట్లుంటది? ఆన్ స్పాట్లో చనిపోతావు. మళ్ళా కుట్టేసి డాక్టర్ లేడు మెదడు. బాబు నువ్వని చెప్పుగానే దావత్ పోతున్నావు అంటే కింది వల్ల రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉంటది. ఆ స్పీడ్ బ్రేకర్ ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ దగ్గర చూసుకొని బయలంగా అన్ని చేస్తా. సరేనా? సరే పోయి. ఇగో ఇంకొకటి చెప్తున్నా, మంచిగా పోయి తాగుతావు, తింటావు, ఆన్నే వండుకో, తెల్లారిరా. ఎందుకంటే భార్య బిడ్డలు ఉన్నారు నీకు. మళ్ళా అనాథాలు అవుతారు నీకేమన్నా అయితే. సరే 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 నువ్వు పోయి పోయి మన యూత్ ఇప్పుడు మొత్తం నెట్టికాల వేసిండు. ఈ బండి తీసుకొని అవుతావు మన విజయనగరం ఇంజనీరింగ్ కానీ అవుతావు. అబ్బా ఇక ఎంతంత పాగలు వేసింది. వాడు పోయి రావదామని అంటే ఏం చేస్తామంటే ఆల్రెడీ రెడీ ఉన్నదే ఒకటి ఆడ కిరాణా షాప్లో గిలాస వాటర్ ప్యాకెట్ మర్చిపోయినా. ఏం చేయమంటే
తాగు తాగు కోడి కదా జడితిచ్చినట్టు జడితిస్తున్నాడండి అట్ట కాదు ఇప్పుడు ఏది ఏది నా భుజముండ ఏది బండి బండి భుజముండ ఇగో మా అన్న ఇంతకుముందు చెప్పినట్టు నో రెడ్ లైట్ నో గ్రీన్ లైట్ ఈడ మన బండి విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఏంటంటే హోటల్ ముంగట్ నాగాల ఏమనుకున్నావు మనం హీరో రవితేజ ఇప్పుడు రవితేజ ఏందో చూపిస్తావు రోడ్డు చూపిస్తారు నేను చూపిస్తావు పోరా పో మరి విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కాలేజా స్టూపిడ్ పో మన స్పీడ్ కు కింద పడుతున్నారు అందరూ ఎట్లుంటది అనుకున్నావు మొన్ననే లోన్లో వంగున్నా ఇంటికి పోతే మా పిల్లలు తుక్కు తుక్కుంటుంది ఇట్లా కాదు అయ్యా ఏం చేయాలా ఆ దావత్ కొని ఇట్లా కొని ఇట్లా కాదు ఫస్ట్ డాక్టర్ దగ్గర పోతా పోనీ అవ్వా డాక్టర్ సాబ్ దగ్గర పోవాలయ్యా బోన్స్ అయితే నెత్తి పలుకుతుంది అలా రక్తం కారుతుంది ఆటో అన్నా చూసినావు కదా నేను స్కిల్ పడ్డా ఆల్రెడీ కాళ్ళు చేతులు నెత్తంతో రావడం అన్నా గీడి గీడి ఉండదు 100 రూపాయలు తీసుకొని కాలు మొత్తా ముఖ్యంగా తాగద్దు అనుకున్నానే ముఖ్యంగా తాగద్దు అనుకున్నా నేనే ఇప్పుడు 200 పెట్టుడు అవుతుంది అయ్యో బాగా దెబ్బ అయ్యో సార్ తగిలేశారు బాగా తాగి ఉంటావు అంటే తాగుడంటే హెల్మెట్ రిపేర్కి ఇచ్చినా ఏమైంది హెల్మెట్ కి అది అద్దం పలిపోతే మాకు నిజామాబాద్ అంగట్లో వేయించు కదా మరి మా ఊడికి ఇచ్చిన సార్ మేము మా అబ్బాయితో మాడం సార్ ఇప్పుడు చూడు హెల్మెట్ పెట్టుకోకుండా బాగా తాగి బండి నడిపినావు బాగా హెడ్ మొత్తం బ్రేక్ అయిపోయింది అబ్బో దెబ్బలు బాగా తగిలి ఏం చేద్దామంటావు సార్ మరి కుట్లు పడతాయి కుట్లు అంటే కొంచెం మత్తు సూది ఇచ్చేయి సార్ కుట్లు మత్తు సూదా ఎందుకు వస్తుంది కదా సార్ ఆల్రెడీ నువ్వే బాగా తాగి మత్తులు ఉండవులే ఓడ్చుకు మెల్లగేస్తా ఇంటికాడ ఓడ్చుకోడు అబ్బా ఏమయ్యా అట్లా కుక్కలే కొడుతున్నావు ఏమన్నా వస్తుంది సార్ అట్లా కొడితే కుట్లు పడిపోతాయి కుట్లు పడిపోతే మళ్ళీ డబల్ వేస్తా అది సార్ ఇక డోర్ మూసుకొని ఓడ్చుకో అయిపోయింది రోడ్డు కట్టు సార్ నేను కాలేజీకి ఇట్లా పోవాలా అయ్యో సంక్రాంతి అంటే సార్ అటే పోతాయా సమ్మర్ హాలిడేస్కి వస్తానే అబ్బు ఎప్పుడు తీర్థయాత్రలు కదా పోయేస్తాను ఆల్రెడీ నా స్టేటస్ పెట్టిననుకో నోట్లు ఉంటారు మీదికి మంచిగా మాట్లాడతారన్నా లోపల అందరూ వస్తుంది సారు అయ్యా చూడు సారు మెల్లగా అబ్బో పట్టేది సారు నాకు వస్తుంది సార్ నేనే పోయి మధ్య చెప్తావు మీ ఊర్లో హెల్మెట్లు పెట్టుకోరా పెట్టుకుంటారు కానీ పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నట్టే పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు దాటంగానే ఎక్కడ పెట్టుకుంటారు సార్ బండికి ఎక్కడ పెట్టుకుంటారు బండి స్పీడ్ అండి పట్టాడు నెత్తి పగిలింది అతని గుడ్లు పడ్డాయి 2 నెలలు అతనికి బెడ్ రెస్ట్ 2 నెలలు బెడ్ రెస్ట్ సార్ బెడ్ రెస్ట్ బెడ్ మీద అనుకున్నాను సార్ బెడ్ బుద్ధి లేదురా పెట్టుకోమన్నప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడేమో నెత్తి వారినాక ఇప్పుడు పెట్టుకుంటాడు ఇంకేంద్రా రే ఇక ఇప్పుడు ఉంటదా తినుడు మరి చుట్టాలు తోడకున్నారా నీకు అలా అందరు చెప్తారు మంచిగా తిని అనుకో అది కాదు 3 పూటలు నమ్మదింటా మరి అదెట్లా ఇంకా బుద్ధి లేదురా నీకు ఇప్పుడే తాగంతా తాగితే బండి నడిపిస్తుంది మళ్ళీ అది మంచిగా చెప్పు ఇవన్నీ చెప్పు నువ్వే అన్న
అన్న నా లెక్క యూత్ వాళ్ళందరూ యూత్ డే ఉన్నది, దయచేసి బండి మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోరన్న. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా భావించండి. మైనర్లు మాత్రం అసలు బండిని అసలు జోలికే ఊపిరి ముట్టకురన్న. ఇవాళ రేపు ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చనిపోవడానికే పుట్టినమన్నట్టు అయిపోతున్నది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికేటోళ్ళు 15 నుంచి 25 30 ఏళ్ళ మధ్యలో చనిపోతున్నారు. దయచేసి మీరు అందరూ కూడా రోడ్డు పద్ధతిని మనం పాటించారు అన్న చెప్పింది. Today, Road Safety Awareness Program organized by Rotary Club of Nizamabad on the occasion of Swami Vivekananda's birthday. Respected Chief Guest, Sri Sayyid Mastan Ali Garu, ACP Traffic Nizamabad, respected Rotarians, dear students, ladies and gentlemen, a good afternoon. On behalf of the Rotary Club of Nizamabad, I warmly welcome you all to this road safety awareness program organized on the occasion of National Youth Day with the theme Safety Starts with You. Road safety is not only about rules and signals, it is about our attitude and responsibility. Every time we drive fast, use a mobile phone or skip a helmet or seat belt, we are taking a risk. Not just for ourselves, but for others too. Most road accidents can be avoided with small responsible decisions. Speed limits and being alert can save lives. Today's program is especially for the youth, because your habit today will shape a safer tomorrow. I request you all to be role models for safe driving among your friends and families. We are honored to have with us Sri Sayyid Mastan Ali Garu, ACP Traffic Nizamabad, whose guidance and experience will help us understand the importance of traffic disciplines. Words of Swami Vivekananda, true strength comes from discipline and self-control. Let us show that strength on our roads. I thank the management of Vijay Rural Engineering College for hosting this program, and I thank all Rotarians and students for being part of this meaningful initiative. Let us take a simple pledge today to follow traffic rules and help make our road safer. Thank you. Jai Hind. Principal sir to give his valuable words of wisdom. All the dignitaries from Rotary Club and my dear young brides, today wishes to you all. And today I am privileged to host this on this very spacious occasion. Okay, the birth anniversary of Swami Vivekananda. Usually everybody should be getting inspired by Swami Vivekananda behavior, wordings and all. Because it is not taught in schools, it is not taught in literature. Okay. So we forget. So occasions like this, Rotary Club people have come forward. Mastan Ali sir, as usual, his regular works. Okay. Telling to many people life is more important than other things. Special thanks to the team. Sir, మీరు చాలా బాగా చెప్పారు సార్. Thank you very much, sir. Today we have taken a decision. No helmet, no bikes will be allowed inside. No helmet, no two-wheelers will be allowed inside. So make sure that you have got 5 days time to purchase a helmet if you don't have. Okay? And most important thing is, nowadays
before Pankar, I have seen how traffic is so busy because youth are traveling from place to another place, going to villages and all. 3 days enjoyment we do. Safety is more important. Okay, so please drive safely, slowly, with a helmet you go. Don't feel that okay, आपके आन बान चाल में थोड़ा ओके कम हो जाएगा ऐसा मत सोचो। हेलमेट पहनो, आराम से जाओ, धीरे धीरे जाओ, आज खुशी खुशी मनाओ, फिर सेफली कॉलेज को आओ। ओके, एंड यू हैव टू फॉलो ऑल ट्रैफिक रूल्स। ड्राइविंग लाइसेंस जेब में रखो और गाड़ी को जो भी चाहिए ओके वो सब चीज़ें गाड़ी को अच्छा बनाओ, फिर गाड़ी के पास जाओ। ओके, एंड डोंट टेक रेंटल बेसिस दी 2 व्हीलर्स। बहुत लोग निर्भर करते हैं, वो है आपके माताजी पिताजी। ओके, योर फ्रेंड्स, योर फैकल्टी, योर पेरेंट्स, एवरीबडी इज एस्पायरिंग फॉर यू, एवरीबडी आर वेल विशर्स फॉर यू, सो प्लीज गिव हैप्पीनेस टू देम and let us make the lives of the traffic police people happy by driving safety. Vijay Rural Engineering College, Vijay Rural Pharmacy College, Vijay Rural Diploma College, सब बच्चे अच्छे हैं। आप ऐसा बताओ, okay? And Safety program. Now I request Chief Guest Mastan Ali sir to give them participation certificates. Satish Kumar, N. Anshuman, M. Vignesh, I. Amol. వాళ్ళందరూ నన్ను చూసుంటారు కదా, నేను ట్రాఫిక్ ఏసీపీ, నా పేరు మస్తాన్ అలీ. నేను మే 23-24 బ్యాచ్ ఒకటి 150 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది ఇంజనీరింగ్ అబ్బాయిలు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఎందుకంటే ఏజ్ బార్ అవుతుంది బీసీ ఓసీ అబ్బాయిలు అమ్మాయిలకు అని చెప్పి చాలామంది ఇట్లో రావాలంటే ఫస్ట్ గ్రౌండ్ టెస్ట్, దాంట్లో 5 ఈవెంట్స్ ఉంటాయి. 5 ఈవెంట్స్లో కూడా ఖచ్చితంగా పాస్ కావాలి. 100 మీటర్స్, 800 మీటర్స్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్. దీంట్లో క్వాలిఫై కాకుండా కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ గురించి చెప్తున్నాను నేను. కాబట్టి క్రమశిక్షణ ముఖ్యం. మనకు స్వామి వివేకానంద గారికి ఈరోజు నివాళులు అర్పించడం, ఆయన నిబద్ధత క్రమశిక్షణకే మారిపోయింది. యువత అంతా జనవరి 12 ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఆయన అంతర్జాతీయ చికాగో మహాసభలో ప్రసంగించడము, ప్రపంచానికి భారతదేశ విలువల్ని, సంస్కృతిని గొప్పగా చాటి చెప్పిన మహనీయుడు. కాబట్టి మనము చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, ఆ ట్యాగూర్ సినిమాలో అందరిలాగా ఉంటే మనకు ఏముండదు, ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే మనలో సబ్ టాలెంట్ ఉండాలి. ఈరోజు మీరు ఈలా త్రిపాఠి మేడం ఐఏఎస్, మా సాయి చైతన్య ఎంపీఎస్, వీళ్ళని పోయి కలవండి. మీరు ఇంజనీరింగ్ కాలేజీలో వీళ్ళను యూపీఎస్సి కలిపియాలి సార్, వాళ్ళని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ కావాలి. వీళ్ళ గోల్ ఏందో తెలియాలి. మన ఇంజనీరింగ్ వాళ్ళంతా ఇంజనీరింగ్. మా సార్ ఐఐటి వారణాసి నుంచి ఇంజనీర్, మా సిపి గారు సార్ దీనికి వచ్చి నెల్లూరు బట్ వివిధ కాలేజెస్లో చదివి దాని తర్వాత ఐఐటి వారణాసి నుంచి పాస్ అయిన తర్వాత యూపీఎస్సిలో ఐపీఎస్కి వచ్చారు. దాంట్లో కూడా 8 మార్క్స్లో ఐఏఎస్ వచ్చేసరికి దానికి సార్ ఆ ర్యాంక్ బట్టి ఐపీఎస్ కోరుకున్నారు, ఐపీఎస్లో వచ్చారు. పోలీసు వారికి ఉండవలసిన నంబర్ 1 క్రమశిక్షణ. ఏ టైంలో పిలుస్తారు? మొన్న గురువారం రోజు పెట్రోలింగ్లో ఉన్నా నేను, ఇక్కడ దాదాపుగా కిలాలో ఉన్నా. మెహఫిల్ హోటల్లో నూర్ మొబైల్ షాప్లో షట్టర్ లిఫ్టింగ్ జరిగింది, దొంగలు ఉన్నారని చెప్పి చెప్తున్న సెట్లో ఉన్నా నేను. అక్కడ కిలా రోడ్లో ఉన్నా నేను. 3 మినిట్స్లో మైఫిల్ హోటల్ నెహ్రూ పార్క్ దగ్గర ఉంటుంది. 3 మినిట్స్లో వచ్చిన ఒక దొంగ లోపల ఉన్నాడు. వీళ్ళు కొంచెం మాత్రం తొందరపడ్డారు, ఒక దొంగ పారిపోయాడు. ఏం చేయాలి? లోపల ఉన్న దొంగ దగ్గర ఏమన్నా ఉండొచ్చు, నైఫ్ ఉండొచ్చు, కారం ఉండొచ్చు, తర్వాత లోపల ఉన్న అతను ఏదైనా చేయవచ్చు. చాలా జాగ్రత్తగా ఆ దొంగను పట్టుకున్నాం. మళ్ళీ రెండవ దొంగను కూడా మళ్ళీ పట్టుకున్నాం.
అది 2:30-3 ప్రాంతం. 2-3 గంటల ప్రాంతంలో సాధారణ సామాన్య మాకు ఏముంటుంది, డీప్ స్లీప్లో ఉంటారు అంతా, బాగా గాఢ నిద్రలు. మా వాళ్ళు కూడా దొంగలకి ఏంటంటే పోలీసు వారు కొంచెం 2 తర్వాత 4 గంటల మధ్యలో కొంచెం స్లాగ్గా ఉండే అవకాశం ఉంది. కొంచెం నిద్ర వచ్చేస్తుంది, ఇంత గట్టిగా ఉన్నాడు వాడు కూడా ఆ నిద్ర టైం అది. కాబట్టి దొంగతనాలు కూడా ఎక్కువ. ఇప్పుడు మీరు సంక్రాంతి టైం పోతున్నారు, చాలామంది ఇప్పుడు మొన్న సుభాష్ నగర్లో గణేష్ జ్యువెలరీ దగ్గర దొంగతనం జరిగింది, షట్టర్ లిఫ్టింగ్ సేమ్. అది మేకింగ్ షాప్, అది 9.912 బంగారం మేకింగ్, అంటే ఒరిజినల్ బంగారం కాదు అది. మీకు తెలుసు అది ఆర్టిఫిషియల్ గోల్డ్ లెక్క చేసి ఆభరణాలు తయారు చేస్తారు. ఆయన నేను పోయి మార్నింగ్ అడిగి కూర్చున్నాడు, షట్టర్ లిఫ్టింగ్ సక్సెస్ కాలేదు, మా పెట్రోలింగ్ జవాన్ దొంగని పారిపోయి దొంగలు, ఆ సీసీ కెమెరాలో పారిపోయిన దృశ్యాలు వచ్చాయి. అప్పుడు లోపల పోయి అడిగితే ఏం సంగతి బాబు అంటే, సార్ ఏమైనా మేకింగ్ వస్తువులు ఏమన్నా బంగారం ఉందా అంటే, ఎంత ఉంటుంది బంగారం అమ్మ ఇప్పుడు అప్రాక్సిమేట్ ఎంత ఉంది, 1,30,000 చిల్లర. 40 సార్, ఓకే. నేను 2006లో 2006 మాట చెప్తున్నాను. మా దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయితే ఒక 6 తులం చుట్ట, అంటే జస్ట్ చుట్టూది ఎలాంటి ఆభరణం కాకుండా మామూలుగా గిఫ్ట్లు ఇచ్చేది. ఎంత అనుకుంటారు బంగారం విలువ, ధర 4,000 5,000. ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయితే చాలా సాధారణంగా 4-5,000 ఒక 1 తులా బంగారం చైన్ ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వగలమా, అయ్యే పనైనా అట్లాంటిది. కాబట్టి ఎక్కువ ఏమవుతున్నాయి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే, మన చుట్టూరు అంతా మొత్తం మహారాష్ట్ర, అన్ని చిన్న చిన్న. నాందేడ్ డిస్టిక్ అనేది చాలా పెద్దది, గతంలో ఉమ్మడి జిల్లాల కన్నా పెద్ద జిల్లాలు ఇప్పుడు. అలాంటి పక్కన మహారాష్ట్ర ఉంది, అక్కడి నుంచి మనకు నంబర్ 1 వచ్చే గంజాయి, నంబర్ 2 ఒక స్నాచర్ని పట్టుకొని మా తరహా ఇంట్రాగేషన్లో అడిగితే, తెలుసా మా తరహా ఇంట్రాగేషన్ అంటే తెలీదా, ఇట్లా చక్కగా మాట్లాడడం తెలుగులో, సంస్కృతం ఇంగ్లీష్ తెలుగు కలిసి ఉంటాయి. అలాంటి దొంగలకి ఏమంటారు కదా, లాతోక బాతోసే నేసుంటా అంటారు. దయ్యం వదలాలంటే ఏం చేయాలి, ఏం చేయొద్దామా, మీరు చేయకపోతే ఒప్పుకుంటారా. ఇంత పెద్ద దరఖాస్తు తీసుకొస్తారు మా దగ్గరికి, సార్ 2 తులాలు ఉండే, అది కూడా మిక్సర్ ఉంటుంది 2 తులాస్ కూడా, దాన్ని 3 తులాస్ రాస్తారు. ఒరిజినల్ బంగారం సార్, 24 క్యారెట్స్ సార్ అంటారు. మేమేమంటున్నాము, మీరు మీ అమ్మలు నాన్నలు చిన్నమ్మలు ఉంటే ఎప్పుడైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటుందో చిన్న చున్నీ పెట్టుకోండి. బంగారం ధర పెరిగిన తర్వాత ఇప్పుడున్న దాంట్లో స్నాచెస్ టార్గెట్ చేసి ఆడపిల్లలు, అదేదో ఆభరణాలంటే కనబడడానికి తప్పులేదు, బట్ దొంగలు మీకన్నా తెలివిగా ఉండవు. అడిగినాం ఇట్లా మీ మోటివ్ ఏంటిదంటే, పల్సర్ బండి తీసుకొని నా దగ్గర బయలుదేరుతాడు టీ తాగి. ఏమండి బాబు పల్సర్ 2 అవర్స్లో నిజామాబాద్ ఇచ్చేస్తారు, ఓన్లీ 2 అవర్స్. పిల్లలందరూ తెలుసు, ధూమ్ 1 ధూమ్ 2 సినిమా లెక్క బయలుదేరుతారు, వచ్చేస్తారు కసాబ్ గల్లీ వినాయక్ నగర్ వాకింగ్కి బయలుదేరుతారు. సార్ చెప్పాడు కదా 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఇక్కడ వస్తారు. సుజీత్ ఫ్యాక్టరీ ఏరియాలో ఏం చేస్తారు, 3 తులాస్ లాకెట్స్ ఉంటాయి, అట్లా వెనక నుంచి ఒక పల్సర్ బండి మీద మంకీ క్యాప్ చలికాలం కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఎంత కమ్ముతున్నారు గురు వాళ్ళు, మీ 2 తులా 3 తులా బంగారాన్ని 40-50 వేలకు అమ్మేస్తారు. వాటికి ఏం కావాలి, అప్పు కావాలి. ఫస్ట్ ఇన్స్టెన్స్లో నాకు ఎప్పుడైతే నూర్ మొబైల్ షాప్ చెప్పినో, దొంగతనానికి ముందు మైఫుల్ షాప్లో మేము చెప్తుంటాం 11 గంటలకు హోటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ కావాలి, 12 గంటలకు మెడికల్ హాల్స్ బంద్ కావాలి, మా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్. 1 గంటకు ఆల్ ఫంక్షన్స్ హాల్ బంద్ కావాలి, క్లోజ్ చేసుకోవాలి. 1 o'clock తర్వాత మాకు క్లోజ్ అయితే తిరగడం తగ్గిస్తే సస్పెక్ట్స్ ఎవరు, మంచి వాళ్ళు ఎవరు గుర్తుపడటానికి ఈజీగా ఉంటాయి. మాకు తెలుసు దొంగలు డీసీలు అలా ఎలా ఉంటారో ఫొటోస్ ఉంటాయి మా దగ్గర. వాళ్ళు గుర్తుపట్టాలంటే మీరంతా సార్ట్అవుట్ అయిపోయి మాకు ఆ గల్లీని అంతా క్లియర్గా ఉండాలి. నిజామాబాద్ కల్చర్ తెలుసు, మాలపల్లి అవతల ఈ కల్చర్ మాకు నా అనుభవం ప్రకారం మాలపల్లి నుంచి 6 టౌన్ వరకు దాదాపుగా అశోక్ సాగర్ జానకంపేట వరకు ఏ ఊరు నుంచి ఎవరు వచ్చారు, ఎవరు పిల్లలు, ఎవరు భార్య అనేది కష్టంగా ఉంది చాలా.
ఇంకో పోలీస్ స్టేషన్ కూడా ఈ సిపి గారు 6th and 5th టౌన్కి మధ్యలో బాబన్ సాహెబ్ పహాడీలో ఒకటి ఏఓపి పెట్టినాం. ఇదంతా మీ యూత్కి ఎందుకు చెప్తున్నా అంటే మార్పు రావాలని ఇలా త్రిపాఠి మేడం సాయి చైతన్య ఐపీఎస్తో ఇంటరాక్ట్ అయితే నాకున్న సాన్నిధ్యంతో ఐపీఎస్ ఆఫీసర్తో ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రైమరీ ఎగ్జామ్ తర్వాత 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు మ్యాథ్స్ అనుకుందాం, మీరంతా మ్యాథ్స్ స్టూడెంట్స్ అని కూడా 100కు 100 మ్యాథ్స్లో వచ్చినాయి. ఇంకొక సబ్జెక్ట్ మీరు తీసుకోవాలి ఏదో ఒకటి, ఇంతే కదా. 100కు 100 వచ్చిన తర్వాత ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి? 2కి సంబంధించిన విద్యార్థులే అత్యధికంగా యూపీఎస్సీలో వస్తున్నారు. మిమ్మల్ని మీరు చిన్నపించుకొని అంటారు. ఆంజనేయ స్వామి కూడా తన పవర్ తెలియదు అంతకుముందు, పవర్ ఎట్లా ఉందని తెలియదు, తర్వాత తెలిసింది. మీరందరూ ఆంజనేయ స్వామికి తెలియని పవర్ మీలో ఉందని ఆశిస్తున్నాను. మీరందరూ అంత గడిగులే, ఎవరు తక్కువగా అని మిమ్మల్ని మీరు చిన్నపుచ్చుకుంటారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను, మధ్యతరగతి, మా ఫాదర్ వ్యవసాయం చేస్తారు, మా ఫాదర్ ఆటో నడుపుతారు, మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్, సినిమా యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ఉన్నారమ్మా. తెలియని వాళ్ళు ఎవరైనా? మననే మాకు కొండగట్టుకు వచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రం, వాళ్ళంతా ఎక్సైజ్ కానిస్టేబుల్ పిల్లలు. వీళ్ళంతా వింటున్నారా? సాధారణ ఎక్సైజ్ కానిస్టేబుల్ పిల్లలు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది అనుకుంటున్నారు మేము ఏం లేదు. చాలా ఉంది మీలో చాలా ఉంటుంది. నిఖత్ జరీన్ తెలుసా? లేడీస్లో, మహిళల్లో ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ సాధారణ మధ్యతరగతికి సంబంధించిన నిజామాబాద్ అమ్మాయి. విల్లేద పేరు నిఖత్ జరీన్ పేరు. హుసాముద్దీన్ ఇంకొక బాక్సర్, అర్జున్ అవార్డు. ఎండెల సౌందర్య అమ్మాయి, సాధారణ అమ్మాయి, ఇక్కడే లోకల్ నిజామాబాద్. భారతదేశానికి హాకీలో ప్రాతినిధ్యం వహించింది. క్రీడలలో రాణించిన నిజామాబాద్ జిల్లా మీ నుంచే ప్రారంభం కావాలి. సార్ చెప్పారు. మేము ఏం చేస్తున్నామంటే ఈ నెల అవేర్నెస్ మాసోత్సవాలు, జాతీయ భద్రతా మాసోత్సవాలు ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇవి ఇంతకుముందు వారం అన్ని మీటింగ్లు పెట్టుకొని కంప్లీట్ చేసేది. పోయిన సంవత్సరము 2025లో 350 మంది చెప్పారు, 350. దీంట్లో అత్యధికంగా మోటార్ సైకిల్ యాక్సిడెంట్, దట్టు వితౌట్ హెల్మెట్ యాక్సిడెంట్ 90% ఉంది. తలకు గాయం జరగడం వల్ల మృత్యుపడడం, చనిపోవడమా, కాలు చేతులు పడిపోవడం, పెరాసిస్తో రావడమా, ఫ్యాటల్. ఇది ఈ గేట్ ఉంది 23 విన్నారు, 5 అంతకంటే ఎక్కువ మృత్యువాత పడడము, అదర్వైజ్ 10 మెంబర్స్ సీరియస్ ఇంజరీ కావడం. దీన్ని బట్టి పారామీటర్లో రోడ్ సేఫ్టీ వాళ్ళు, నేషనల్ రోడ్ హైవే అథారిటీ వాళ్ళు బ్లాక్ స్పాట్ ఇస్తారు. ఇది మీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్లాక్ స్పాట్. ఇప్పుడు నేను సార్ ఫోన్ చేస్తుంటే వస్తున్నాను, వెరీ స్మార్ట్ వే. సార్ లేకున్నారు చాలా చక్కగా, ఏమనుకోదు సార్. గూగుల్స్ ఒక అనుకుంటే 5 నుంచి 10,000 ఉంటుంది గ్లాసెస్. నేను పెట్టుకోవాలని సిగ్గుపడతాను. ఎందుకు మనకు ఆ తాహతు, ఆ హోదా మనకు లేదు కదా. చాలా కూడా ఇష్టం నాకు. సార్ గూగుల్స్ టక్ సంక్రాంతి పండగ పోతున్ననుకుంటా. సార్ శుభాకాంక్షలు కూడా ఆల్రెడీ చెప్పేసారు. ఫోన్ ఇట్లా పెడతాం చూసినా, ఇట్లా పెట్టడం చూసినా, ఆ సార్ ఒక చేతితో బండి నడుపుకుంటే ఇట్లా మాట్లాడుతాను. మరి అది గొప్పగా వినపడుతుందేమో నాకు తెలియదు. ఆ సార్ ఇంటికి పోతాడా లేకుంటే స్వర్గధామం పోతాడా నాకు తెలియదు. హైయెస్ట్ యాక్సిడెంట్స్ సంక్రాంతి టైంలో జరుగుతాయి, అది కూడా దట్టు 2 వీలర్స్. ఎందుకంటే చెప్పండి, ఈ సీజన్లో ఎందుకైతే యాక్సిడెంట్స్ ఎక్కువ? అల్లు పోతున్నట్టు 2 వీలర్ అంతే. మొహమ్మద్ అజరుద్దీన్ అని చెప్పి క్రికెట్ ప్లేయర్, ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. బాబు మోహన్ గారు కమెడియన్, తెలుగు యాక్టర్, వాళ్ళ అబ్బాయి. కోటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి. నేను నల్గొండ నుంచి బిలాంగ్స్ చేస్తా. మా నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా. వీళ్ళందరూ కళ్ళ ముందల్లే, ఫ్యామిలీస్ ముందల్లే చెబితే తల్లిదండ్రుల మాట వినకుండా గాల్లో తేలినట్టుంది. పాట లేదు బాబు, పవన్ కళ్యాణ్ పాట అట్లా గాల్లో తేలినటువంటి భవిష్యత్తులో నల్గొండ ఎమ్మెల్యే అనే కలలుగానే వెంకటరెడ్డి గారు అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు.
మీరు పుట్టిన మానవుడు గిట్టక మానవుడు భగవద్గీతలో చెప్పారు కదా, తప్పదు. బట్ అమ్మాయిలకు చెప్తాను 33% రిజర్వేషన్ ఉందమ్మా మీకు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలలో. చెప్పాలి మీరు 33%. ఎంతమ్మా? 100కు 33 మంది. ఆ పోలీస్ స్టేషన్ సిస్టమ్ పోలీస్ స్టేషన్లో పోతే 40% అమ్మాయిలు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇమాజిన్ చేయవచ్చు మీరు ఎట్లా ఉంటుందో పోలీస్ కాబట్టి. నేను చెప్పిన కదా 230, 330 ఇలాంటి పరీక్షలు మీకుంటాయి ముఖ్యంగా. నేను కోరుకునే ఇంజనీరింగ్లో కానిస్టేబుల్గా రావడం తప్పు కాదు, బట్ మీ ఏం మాత్రం ఐపీఎస్ ఐఏఎస్ ఉండాలి. ఎంతమందికి ఉందండి ఐఏఎస్ ఐపీఎస్? ఏం కలగనమంటున్నా, కావడం చెప్పట్లేదు. ఎంతమంది చేతులు ఇవ్వండి బాబు. మీ అమ్మ నాన్న నీతో అన్నం తిప్పారా? అమ్మకు పోయి ఈ కుడి చేత్తో అమ్మ గాజులు తెచ్చాను ఎన్సీసీ పిల్లలు చెప్పిన వాళ్ళకి రేపు 26 జనవరి పరేడ్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ముందు ధైర్యంగా కానీ సెల్యూట్ పెడతారు, ఇట్లా చేస్తారు. అక్కడ ఢిల్లీలో పోయినప్పుడు ఒక స్వెటర్, ఒక 2 గాజులు అమ్మకు తీసుకురండి. మీ గురించి ఈరోజు కాలేజీకి వస్తే అమ్మ ఎప్పటి నుంచి ప్రిపేర్ సాటర్డే నుంచి స్టార్ట్ అయ్యింది. మమ్మీ మండే పాప స్కూల్కి పోవాలి, ఆమె పోయేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటిది, లంచ్ ఎట్లా, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, ఏం భద్రత ఉంటుంది అని ఆలోచిస్తుందమ్మా. నాన్న ఇది ఏం కలర్ అమ్మా, ఇది మా కలర్ ఇది పౌడర్ కొట్టుకుంటాం అంతే. ఎందుకు అంటే మీలాగా తెల్ల డ్రెస్సులు వేసుకొని తిరిగే పరిస్థితి లేదు, పగలు రాత్రి తిరిగా. కనీసం ఒక్కరు తప్పితే ఎవరు చేయలేకపోలేదంటే మనసులో కోరికలు కూడా లేవా మీకు? ఏం కావద్దని వచ్చారా? విజయ ఇంజనీరింగ్ కానీ మంచి పేరు తీసుకురారా? వద్దా మనకు? రోటరీ క్లబ్ వీళ్ళంతా పాపం నిస్వార్థంగా. సార్లు అయితే చాలాసార్లు చెప్తాను నేను, సార్లు మన ఫస్ట్ ప్రెసిడెంట్ చెప్పిన అతి సామాన్యమైన నిరాడంబరమైన వృత్తి అంటే టీచర్ వృత్తి. మీ టీచర్ గురించి ఏమీ కోరుకోరు. రేపు మీరు కలెక్టర్ అయ్యి ముందర వస్తే కూడా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే మీ హోదాకు ఒక సరిపోరు. మీ వార్తలు మీకు డాక్యుమెంట్స్ ఉండవు. 90% బాధపడతామని చెప్తా. ఆడపిల్లలు మహిళలు చెక్ చేస్తే 90% 0 డాక్యుమెంట్స్. అబ్బాయిలలో ఎంత ఇటు వస్తాం. హెల్మెట్ దొరికితే గ్రాఫ్ పై ఉన్న శ్రద్ధ గ్రాఫ్ పై ఉండొద్దని అన్ని పంకటికి ఇవ్వాలి అని ఇట్లిట్లు ఉంటాయి. కొత్త మా గురించి డిపకటికి కొడతారు. మాకు ఫస్ట్ ఎయిడ్ అయినా కొట్టేస్తారు. కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, ఐపీఎస్ అయినా పోయిన ఫస్ట్ ఎయిడ్ అయినా చిప్పకటికి కొట్టేస్తారు. ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేటప్పుడు చూసిన సెల్ ఫోన్ ఇట్లా పోతుంది సార్, కటింగ్ మాత్రం గుర్రపు కటింగ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. మేమంటే ప్రొఫెషనల్గా మాకు ఖచ్చితం. ఎందుకంటే ఈ క్యాప్లు ఈ భరించలేం కాబట్టి. మీకేమైందయ్యా? ఇప్పుడు సెక్షన్ 129 ఎంవీ యాక్ట్ ఏం చెప్తుందంటే రైడర్ మోటార్ సైకిల్ ఎవరైతే నడుపుతున్నారో ఆయన హెల్మెట్ తిరుక్కోవాలి. 2 వీలర్ గురించి చెప్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ మళ్ళీ వస్తాను చెప్తాను. 2 వీలర్ మోటార్ సైకిల్ యాక్టివ్ అది ఎక్సెప్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ చెప్తాను. రైడర్ దొరకాలి. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా. 9 ప్రకారము ప్రతి మోటార్ సైకిల్ తొడగాలంటే ఖచ్చితంగా హెల్మెట్ తొడగాలి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్నాను 3 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అమ్మాయినా తల్లైనా తాతపైన అబ్బాయి హెల్మెట్ వేసుకోవాలి. ఇవేమో మా సిపి గారు నేను చెప్పినా కదా సార్ ఐఐటి వారణాసి స్టూడెంట్. ల్యాండ్ ఆర్డర్ కన్నా అన్నిటికన్నా సార్కి రోడ్ సేఫ్టీ, ప్రమాదాలు, మరణాలు సార్ అంటాడు 30% తగ్గించగలరు 2025లో. మా సిపి గారి స్ఫూర్తితోని ఈ జిల్లాలో 100కి 30% తగ్గించగలరు. ఇది దేనివల్ల? మీ అవేర్నెస్ మీతో ఉండే. మీరు పోయి చిన్న ఆయనలకు పెద్ద ఆయనలకు అమ్మా ఒక వ్యక్తి వచ్చినట్టు ఇట్లా చెప్తున్నాడు అని నీతి చెప్తారంటే మీ దగ్గరకు వచ్చాను. సార్ వాళ్ళకి చెప్పి నల్గొండ జిల్లాలో నిన్న పోతే మా బ్రదర్ అన్న ఒక హెల్మెట్ గిఫ్ట్ కానీ దేనికి రాబాబు అంటే నల్గొండలో వితౌట్ హెల్మెట్ పెట్రోల్ పెట్టలేదట. ఇక్కడ అవసరం కోర్టుతో ఫోన్ చేయించుకో. ఏంటి నాకేంటే అంటే ఓకే వెరీ గుడ్. ఎంత తాగాలి సార్? మా సార్ చెప్పాడు కదా, 1000 అన్నాడు సార్. ఇప్పుడే
25 నుంచి 30 మ్యాప్ ఇట్లది ఊదు ఊదు అన్నాం ఊదు ఉఫ్ఫు 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 లోపల కూర్చుంటారు యోగా రామ్దేవ్ గారు ఉంటారు కదా లోపల కూర్తారు బయట కాదు బయటికి కూర్తే కానీ మాకు రాదు. మాకు వైకుంఠ ఏకాదశి ఎన్నో లేని విషయం చెప్పులు తొడగకుండా స్టార్ట్. అంతకుముందు రోజు ఆటో సోదరుడు ఎందుకంటారంటే మాతోనే ఉంటారు. మొదటిసారి దొరికితే 10,000 వెంకట డ్రైవర్లు చాలా ఎడ్యుకేట్ చేస్తాం జిల్లాలో. ఫస్ట్ టైం దొరికితే 10,000 రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత మా జడ్జి గారు జిల్లా న్యాయమూర్తి వరదలక్ష్మి మేడం పోయి 2009 ఆగస్ట్ ఈ రోజు తర్వాత రేపు దొరికితే రేపు దొరుకుతున్నారు. ఇది చెప్పి మళ్ళీ చెప్తా. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులందరూ స్నానాలు చేసి గుడికి పోతుంటే అంతకుముందు వారం రోజులు సార్ 10,000 కట్టకుంటే సారంగపూర్ చేయలే. అదే వ్యక్తి రెండోసారి దొరికితే 15,000 సేమ్ పర్సన్ అయిపోయారు. ఈ ఆటో సోదరుడు బుధవారం రోజు రాత్రి 5 గంటలకు రిలీజ్ అయ్యాడు సారంగపూర్ జైలు నుంచి. జైలు 8 రోజులు వచ్చిన మార్పు రావాలా రావద్దా చెప్పాలి. మన సోదరుడు అంటున్నా అందు గురించి ఆటో సోదరుడు మీరు కూడా చెప్పాలమ్మా. వారం రోజులు వెళ్ళిపోయి వచ్చి ఉదయం 8 గంటలకు భక్తుల్ని ఎక్కించుకొని కంటేశ్వర్ బైపాస్ ఉంది కదా డిఎస్ గారి స్టాచ్యూ ఊదు ఊదు అంటే 300 వచ్చాయి. 30 వస్తే తీసుకుంటాం 25, 30 రీడింగ్ మార్క్ 300 అంటే ఎంత శివ సార్? ఏమైందంటే మా స్కిట్లో చెప్పిన మా కళాజాత బృందం కంబా చడాలియా ఏమైందని ప్యాసింజర్స్గా నవ్వద్దు దయచేసి డాక్టర్ లెక్క మీరంతా. ఏమైతే ఆటో పోతాను లేదంటే అప్పటి వరకు మీరు హెల్తీగా ఉన్న ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న మీరు కానీ బిఎస్ఎన్ఎల్ అన్ని ఆఫీసుల్లో కొత్తగా ఏమైనా కనబడుతుందా వినబడతారా తెలియదు. మీరు ఇంజనీర్లు ఇట్లా ఏం వినబడుతుందండి? ఇట్లా క్లారిటీ ఉండదా? ఆ సార్ తాగేసిన తాగి ఇంట్లో పడుకోపోయి మీరు ఒకటే గుర్తుంచుకోండి, డీడీ అనేది బండి నడిపే వ్యక్తికి మాత్రమే. మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ నడిపే బండి వెనక్కి మేము టెస్ట్ చేయము. ఎంవీఆర్ ఉంటుంది అనేది హెల్మెట్ మాత్రమే. తాగిన బండి నడిపే వ్యక్తి మాత్రమే. కారు నడుపుతున్నాము. ఐఏఎస్ ఆఫీసర్ అయితే భవిష్యత్తులో కావాలనే కోరుకుంటాడు. ఆ సార్ నడిపితే ఏమవుతుంది? ఎక్కడో ధర్మారంలో ఎక్కడో ఇరుగుతో కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. సీట్ బెల్ట్ దొరకరు. ఎందుకు దొరకదు సార్ సీట్ బెల్ట్? టమ్మీ ఎక్కువ. ఇప్పుడు సినిమా 3 గంటల సినిమా నల్లిబొక్క గురించి ఉంది. నల్లి పెట్టలేదని బావ తగిలిపోతాడు. బావ చెప్తాడు కాకి రెట్ట పిండం పెట్టడంలో కాకి ముట్టుకోదాలి. 3 గంటలు చాలా రంజింపై చేసి 3 hours ఓన్లీ సిరిసిల్లనే తీసిన సినిమా. చిన్నది సిరిసిల్ల. తెలంగాణ ప్రాంతంలో పల్లెలు మన వాతావరణము మనం ఉండేటికి చుక్క ముక్క రెండే. ఉదయం 6:30, 7 గంటలకు సార్ క్యూ ఉంటుంది. ఎక్కడ చెప్పండి? ఎందుకు ఏముందా? అరే హాస్పిటల్లో ధర్మాసుపత్రిలో ఉండాలి. హైదరాబాద్లో నీలోఫర్ దగ్గర గవర్నమెంట్ ఉస్మానియా దగ్గర మార్వాడీస్ ఉదయాన్నే మంచి టిఫిన్ ఉప్మా పెడతారు, మధ్యాహ్నం ఫుడ్ పెడతారు. అది ఏం వాళ్ళకి లక్ష్మీ పెళ్ళో తెలియదు. మన టైంలో కూడా నేను కరోనాలు ఉన్నాయి ఇక్కడ, 2 కరోనాలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ కరోనాలో ఏం చేయాలో అర్థం కాదు. పబ్లిక్ ఏమో 10 గంటలకు కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది రావద్దురా బాబు అంటే ఇప్పుడే వస్తే సరే వస్తాడు. మా చేతిలో కట్టుంటుంది, దానికి నోరు ఉండదు. ఏం చేయాలి? వాళ్ళు చేయాలి. వీళ్ళు చిన్న ఉన్నట్టు అప్పట్లో. దయచేసి సెక్షన్ 129 ఫిబ్రవరి నుంచి మేము రైడర్ హెల్మెట్, పిరియల్ రైడర్ హెల్మెట్ 2 కూడా తొడగలేదు. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ని ధూమ్ మన నిన్ననే కేసు చేసిన రూరల్లో 17-16 years బాయ్ యాక్టివా బండిని ఒక టైర్ గాల్లో ఉంది, వెనక టైర్ రోడ్డు మీద ఉంది. 3వ ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. ఇది చేయాలని పార్పేట హైదరాబాద్కి ఇక షురూ మాకు పైరవీ జస్ట్ స్కిప్ కరా సాబ్
ఏమైతే గాల్లో ఉంటే ఎవరు రెడీ, ఆల్వేస్ రెడీ. ఆయనకు టైం ఏముండదు, ఎవరు టైం ఉండదా, రెడీ అంతే. ఇప్పుడు రాలే సార్, ఇంకా ఎన్ని రోజులకు వస్తాడో తెలియదు. పారిపోతే సంతోషం, ఇంకా దుబాయ్ పోతే ఇంకా సంతోషం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండకుండానే మంచిది. ఎందుకంటే ఇండియన్ లా జ్యుడిషియరీ అనేది వెరీ ఫ్లెక్సిబుల్, పనిష్మెంట్ చాలా తక్కువ. దొంగతనం చేస్తే చేతికి తీసేస్తాం అరేబియా, అలాంటివి కోరుకుంటున్నాం. బట్ మనం కనీసం సమాజంలో ఉన్నాము, మన ప్రాణం గురించి మనం హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టిన తర్వాత కూడా దానికి బెల్ట్ ఉంటుంది అని అవగాహన లేకుండా ఫోన్లు ఇట్లా పెట్టుకొని 10,000 గూగుల్ దొడుక్కొని 5,000 డ్రెస్ వేసుకొని అనుకుంటా నా బెల్ట్ దొరికిందే నా జీవితంలో 3,000 ఉంటుంది. దొరకండి, సంతోషం. మీకు దేవుడు ఇంకా అష్టైశ్వర్యం ఇవ్వాలి, తప్పలేదు. బట్ భద్రత కోరుకుంటున్నాం. కరోనా కాదు, ఇలాంటి రోగాలు కాదు, టీబీ కాదు, మలేరియా కాదు, ఎయిడ్స్ కాదు. ఓన్లీ ప్రమాదాలలోనే నేను చెప్పేది మృత్యు గురించి చెప్తున్నా, క్యాజువాలిటీస్ కాదు. క్యాజువాలిటీస్ 2,000 ఉన్నాయి. 3 మైనర్ పిల్లలు, మైనర్లకు వైన్స్లో ఇవాళ ఇవ్వతాం. వైన్స్ అమ్మడానికి తెలుసా మీకు? వైన్స్లో ఇవ్వద్దు మైనర్ అయితే అని ఇచ్చేస్తాడు. పేరు చెప్తాడు కదా సార్, పేరు చెప్తాడు, పురాణేమన్నా సార్ చెప్పేస్తాడు, పెద్ద పేరు చెప్తాడు. చాలా మాకు వస్తాయి కదా, భయపడుతుంటాం, ఫోన్లు వస్తుంటాం మేము. ఏ సార్ చేస్తాడు, ఎవరు భయపెడతాడు? నేను అందరికీ అదే చెప్తా, నాది నిజామాబాద్ జిల్లా, తల్లిగారులు కాదు, అత్తారిలు కాదు, పూర్వపు చుట్టాలు పడింది. నాకేం భయం? పోతే హైదరాబాద్ డిఎస్పీ ఆ చుట్టుపక్కల ఉంటాయి. తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉంటాయి? కేసీఆర్ గారు కాకముందు 10 జిల్లాలు, హైదరాబాద్తో కలిపితే 10. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్లు అని అదని 33, 35 చేశారు. ఏమి కాదు, ఎక్కడున్నా ఉంటాం, ఎక్కడ ఉంటాం. పోలీస్ అంటారు కదా, పోలీసులు వాళ్ళు అంటారు, పోలీస్ స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి వెళ్తానట్టు నేను కూడా ఎక్కడో ఒకటి ఉంటాను. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఆ తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, హనుమకొండ, వరంగల్ తర్వాత అత్యంత పెద్ద పట్టణం. 25 లక్షల జనాభా నిజామాబాద్. ఎంత బాబు? 10,000 ఆటోలు ఉన్నాయి నిజామాబాద్లో. మోటార్ సైకిలిస్ట్ ఆలోచించాలి, ఆయన ఎక్కడ దిగుతాడో ఎవరికి తెలియదు. ఆటో సోదరుడు ఎట్లా చేస్తాడు, రైట్ పోతాడో లెఫ్ట్ తెలియదు. మీ తాత ఆయన, ఒకప్పుడు మీరే మీ తాత, ఇప్పుడు ఆయన ఎటు తిప్పుతాడో తెలియదు, ఎక్కడ ఆపుతాడో తెలియదు. నిజామాబాద్ పరిస్థితి ఏంటంటే ఆటో ఉదయం ఒక ఆయన కొనుక్కుంటాడు 5 గంటలు, 500, 300 ఒక చిన్న చప్పీకి, ఒక ముక్కకు 300 రూపాయలు, 200 పెట్టి అది కూడా తీసుకుపోతాడో తెలియదు నాకు. వచ్చేస్తే రిటైర్మెంట్ తీసుకుంటాడు ఆ ఒక్క రోజుకి. నెక్స్ట్ ఎవరో వస్తాడు జీన్స్ ప్యాంట్ వేసుకొని, బ్లూటూత్ వేసుకొని. శివునికి ఎట్లా కంఠాభరణాలు ఉంటాయి, అన్ని కంఠాభరణాలు ఉంటాయి, వేసుకుంటే బయలుదేరుతారు సార్. మేము ఇప్పుడు వితౌట్ యూనిఫామ్ ఇమీడియట్గా 500 రూపాయలు కొడుతున్నాం. ఆటో డ్రైవర్ వితౌట్ యూనిఫామ్ 500. ఒకవేళ బ్లూటూత్ నా దృష్టిలో పడితే పాటలు పెట్టిన డెక్ లాగేస్తాం. బ్లూటూత్ అంతా గుంజేస్తేనే ఇన్హ్యూమన్గానే ఉంటాం. మర్యాద అనేది ఎవరైతే చట్టాలను గౌరవిస్తారో తప్పకుండా సామాన్య ఎవరికైనా గౌరవిస్తాం, తప్పదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కదా, ఫ్రెండ్లీ పోలీసింగ్ విత్ గుడ్ పీపుల్ ఓన్లీ. మంచి వాళ్ళతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్, దొంగలతోనే మంచి ఫ్రెండ్లీ. దొంగగారు ఉన్నారా, దొంగగారు దొంగతనం చేశారా, చెయ్యి లాగేశారా, పిక్ ప్యాకెటింగ్ చేశారా అని అంటారా? సంస్కృతంగా చెప్పాలా? ఏం మాట్లాడతలేరేమో. ఒకటి. రెండోది ఏమనుకునేదంటే పోలీసు వాళ్ళు తిట్టలేదంతా ట్రైనింగ్లో ఒక నిఘంటు, ఒక డిక్షనరీ ఉంటుందేమో, దాంతో నేర్పిస్తారేమో అనుకుంటారు. రెండోది ఏం నేర్పించారు. మేము పడే బాధ, ఉదయం 7 గంటలకు గుడ్డు కట్టి యూనిఫామ్ వేస్తే స్వెటర్ కూడా అవసరం లేదా, అంత టెంపరేచర్ ఉంటుంది లోపల. చలి ఉంటుంది, అసలు చలి ఉంటుంది, చేతులకు మాత్రం ఉంటుంది, లోపల అంతా వేడి. అది 7 గంటలకు కట్టి రాత్రి 7 గంటలకు కంటేశ్వర బైపాస్లా ఏం చేస్తావు, హెల్మెట్ వేసుకున్నాం, మాట్లాడుతావా అంకుల్ అని అంటారు. అప్పుడు ఏమొస్తాయి, తిరిగి వస్తుందా? వచ్చినప్పుడు అదే తిట్లు. అదేం తిట్లు సదాగా రావు. మీ బిహేవియర్, మీ క్రమశిక్షణ ఎప్పుడు చెప్తాను నేను. ఒకటేమో
స్వామి వివేకానంద గారు, రెండవది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన ఎక్కడ విభేదించాడు గాంధీ గారితో అంటే 200 సంవత్సరాలు పోరాటం చేసి స్వతంత్రం సిద్ధిస్తే ఇప్పుడున్నట్టే చెప్పిండు ఆయన. మితిమీరిన ప్రజాస్వామ్యము. ఆ ఊళ్ళో ఉంటాడు, లేస్తాడు సార్ ఇంకి పైకి ఎత్తాడు, అరే సర్పంచ్ రా, వాడు నల్ల రాలేదని రా అంటాడు. అరే నీకు హక్కులు ఎక్కడ ఉన్నాయో నీ విధులు పట్టలేము. ఫండమెంటల్ రైట్స్ అనేది రాజ్యాంగ హక్కు కాదంటలేదు. సమాజం పట్ల నీ బాధ్యత. 8 years 10 years అంతే గవర్నమెంట్ సర్వీస్. నేను 1998గా చేస్తే ఇంకా ఉంది సర్వీస్, 4 సంవత్సరాలు ఉంది. ఇంత సర్వీస్ ఉండదు యూరోపియన్ వాళ్ళకి. 10 years కాగానే ప్రపంచ పటంలో చైనా ఇండియా యొక్క పటం ఇచ్చి వంశం ఉంటే ఇచ్చేసి పంపించేస్తారు ప్రతిదీ రాపురాన్ని. చాలామందికి తెలుసో లేదు. ఉదయం లేదని ఏం చేస్తారు బాబు మీరు? బ్రష్ గురించి చెప్తాను అంటాం కదా, అక్కిపెట్టెలో చీరని కనిపెట్టారు మనం. అంత టాలెంట్ ఉంది మళ్ళా. ఈరోజు కూడా మైక్రోసాఫ్ట్ ఎవరు అధినేతలు? ఏ దేశానికి? జర్మనీనా? ప్రపంచ మైక్రోసాఫ్ట్ అత్యంత ఎవరున్నారమ్మా? అధినేతలు కాదు, సిఇఓలు ఎవరున్నారు? మీలాగా చదువుకున్న వాళ్ళే, ఇలాంటి గురువులు చదివి చెప్పిన వాళ్ళే. ఇప్పుడు నేను ఒకరు చెప్తే ఒకరు చదువు యూపీఎస్సీ అంటే అసలు కలగలేదు అమ్మ. మీకు కలగనే స్వతంత్రత లేదు అంటే అంత నిర్బంధంగా చెప్తురా? విజయలా కాలేదు. ఈ సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా కానీ రావడం. కళలు వెళ్ళాలమ్మా, తప్పకుండా కళలు కానీ పెద్దలు కావాలి. మీకు దారి కూడా చెప్పిన, ఇంతకు కూడా చెప్పిన ప్రిన్సిపల్ సార్కి, వితౌట్ హెల్మెట్ నో ఎంట్రీ ఒక బోర్డు పెట్టుకున్న సార్ కూడా చెప్తున్నా, హెల్మెట్ తొడగండి. కార్లో ప్రయాణిస్తే సీట్ బెల్ట్, లోయెస్ట్ ప్రైస్ కార్ కూడా ఈరోజు బెలూన్స్ ఫెసిలిటీ పెట్టింది. కార్ గురించి చెప్తున్నాను. ఎందుకు బెలూన్స్ అంటే ఎనీ యాక్సిడెంట్ కుదుపు, ఒక కుదుపు కదిలితే బెలూన్స్ ఓపెన్ అయ్యి. ఎవరు తెలియదు సినిమా చూడగా పేరు అది పేరు రావాలి మా ఊళ్ళో బీసీ అబ్బాయి. ఎదురొస్తుందా? గంజాయి రవాణా, తర్వాత షీటింగ్, యూటీసీ, ర్యాగింగ్. మీరు కనుక ఇన్వైట్ చేసి అమ్మదో చెల్లెదో పెడితే వాడు దాన్ని 100 రకాలుగా చేస్తాడు. మార్ఫింగ్ ఫొటోస్ అంటే తెలుసా? ఏమైనా చేసుకోవచ్చు దాన్ని. చేయవచ్చా బాబు? నేను ఒకటే చెప్తున్నా, డీపీ పెట్టుకోవద్దామా, పువ్వు పెట్టుకోండి, నాన్న ఫోటో పెట్టుకోండి. మొన్న ఒకసారి ఆటో పట్టుకున్నాం. ఎందుకు పట్టుకున్నామంటే లారెన్స్ బిష్నోయ్ అన్నారా ఎవరన్నా? అరే గాంధీ బొమ్మ పెట్టుకో, నెహ్రూ పెట్టుకో, మీ ఎంపీ గారు అరవింద్ గారు ఫోటో పెట్టుకో, ధన్పాల్ సూర్యనారాయణ గారు ఆయన ఎమ్మెల్యే నిజాం ఆయన ఫోటో పెట్టుకో, భూపతి రెడ్డి గారి ఫోటో ఎమ్మెల్యే గారు పెట్టుకో. ఎవరు దొరకలేదా ప్రపంచంలో? లారెన్స్ బిష్నోయ్ అంటే ప్రొఫెషనల్ కిల్లర్, డబ్బులు తీసుకొని మడలు చేస్తాడు. ఆయన యూపీ సీఎం చంపేస్తాడు, ఆదిత్యనాథ్ని. తర్వాత సల్మాన్ అలాంటి వాళ్ళు ఇంకా 200 ప్రపంచం వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు ఫోటో ఎక్కడుందో తెలుసా మీకు? ఎక్కడ అనుకుంటారు ఫోటో? ఎక్కడ అనుకుంటారు? భారతదేశంలో ఎక్కడ ఉంటుంది? కన్యాకుమారి. అది గుర్తుంది. అలా ఉన్నామా? ఎలకలక చచ్చిపోదాం, పుట్టిన మానవుడు గిట్టక మానవుడు అంతే. నేను ఎప్పుడు వింటుంటా సార్ ఇంకా ఎక్కువ చెప్పాలి. ఈ కాలేజీ నుంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి అంత పెద్ద అవసరం లేదు, చిన్న ఉద్యోగం లేదు. నేను అన్నా కదా, రేపు 26 జనవరి 26 పరేడ్ గ్రౌండ్లో శివసార్ శిష్యులు పోతే నేను కూడా చెప్తాను. నాకు ఎందుకంటే మీ కాలేజ్ స్టూడెంట్స్ హెల్మెట్ డ్రైవ్ చేస్తే కంటేశ్వర్లో చెప్పిన గంటకే వచ్చి ఒక పెద్ద బదిలీ కానీ ఎన్సీసీ స్టూడెంట్స్తో చేసినాం. మీరంతా ఎందుకు చెప్తున్నాం? ఇదంతా జాతీయ ప్రభుత్వాలు మాసోత్సవాలు ఎందుకు చెప్తున్నాయి? నిజామాబాద్లో 350 మంది కని ఎరగని రీతిలో యాక్సిడెంట్లో చనిపోవడం ఘోరం. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, సంసార జీవితం ఉన్నటువంటి వాళ్ళు, పేరెంట్స్, అన్నలు, తమ్ముళ్ళు అన్యోన్యం. మరి సంక్రాంతి పండుగలో ఒకరి పోతే ఎంతమంది మిగులుతారు? ఒకవేళ ఒక పిల్లడు ఆడపిల్ల మిగిలితే, ఆడపిల్ల అంటే భారమే కదా. ఆ సార్లు అంటే పైసలు తెస్తారు కదా, దండలు మార్చుకుంటామని. కట్న కానుకలు, బండ్లు, కార్లు, గుర్రము, ఘోడ, జోడ అన్ని ఇచ్చి పెళ్లి చేస్తేనే ఇంకెవరో వచ్చి ఏం తక్కువ, ఏం పెట్టిరమ్మా మీ అమ్మ వాళ్ళు, ఇది తక్కువ బాయ్ అది తక్కువ బాయ్ అంటారా మనోళ్ళు. ఎవరికి
వచ్చేస్తారు. మీ ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఫోన్లు అందరి దగ్గర ఉంటాయి కదా. 2000 రూపాయలు క్రెడిట్ అమలు చెప్పేసారని సార్ నుంచి పేరు మీద వచ్చేసరి విజయ రూరల్ ఇంజనీరింగ్ స్కాలర్షిప్ వచ్చిందని చెప్తాడు. అనామతిగా 2000 రూపాయలు ఎందుకు వస్తాయి? ఏం చేస్తావు? నాకు ఆ యాప్ని క్లిక్ చేస్తావు, దాంట్లో ఉంటాయి ఆధార్ కార్డ్ ఎంత, ఓటీపీ ఎంత అనగానే నీ దగ్గర ఉండకపోవచ్చు, నాన్నకు బాబాయ్కి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు. ఉన్న మొత్తం సభ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఓటీపీ నెంబర్లు వస్తుంటే లోకల్ విషయం చెప్తున్నాం. బ్యాంకులో పోయినా బ్యాంక్లో పోయి ఓటీపీస్ వస్తున్నాయి సార్, నా ఫోన్ హ్యాక్ అయింది, ఏం చేయాలి అడుగుతుంటేనే ఆయన 2 hours తిప్పారు బ్యాంక్లో, అక్కడే తిరుగుతున్నాడు. ఆ 3 hours 10 lakhs వెళ్ళిపోయినాయి. 10 లక్షల రూపాయలు హ్యాక్ అయిపోయినాయి. ఆ 10 లక్షలు పోయిన తర్వాత గౌతమ బుద్ధుడికి బౌద్ధ విషయం కింద జ్ఞానోదయం అయినట్టు వాళ్ళకి అప్పుడు తెలిసిన బ్యాంక్ అదే పైసలు పోతున్నాయి. మీరు ఇలాంటి సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు 1930 గుర్తుంచుకోండి. మీరు ఫోన్ చేయడం వస్తుంది అన్న కదా. ఇప్పుడు ఏదో గూగుల్ సోయింట్ వచ్చేస్తుంది, ఏదంటే వస్తుంది. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. గూగుల్ పైసలు వాడంటే కూడా వచ్చేస్తుంది. ఉన్నదంతా దొంగతనాలు. ఆ 100 మొబైల్ అన్నా కదా 2% కూడా లేరు అక్కడ దొంగలంతా ఇంట్లో కూర్చుంటారు. లేకుంటే అమ్మాయిలు సతాయించడానికి ర్యాగింగ్ పేరు మీద ఈ కాలేజీ కాదు, తప్పు సార్ ఏమనుకోవద్దు. ప్రతి కాలేజీ దగ్గర రోజు మా షెడ్యూల్ డైలీ డిఎస్ఆర్గా చెప్తారు మేడం. శ్రవంతి ఆర్ఎస్ఐ గారు అన్నారు, మొన్న ఫ్రెషర్స్ డే వచ్చింది. 36 సంవత్సరాలు తొడుతూనే ఉన్నాం డ్రెస్. తొడుగుతా డ్రెస్ నామూష. కాకి డ్రెస్ అంటే అల్లు రామంగళ రాజబాబు, అంకుశంలో రాజశేఖర్ కూడా. సమాజం క్రమశిక్షణతో ఉండాలంటే పోలీసు ఉండవలసింది. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, కంటేశ్వర్ బైపాస్లో ట్రాఫిక్ ఉండదు, మా ట్రాఫిక్ ఏమన్నాడు, సిగ్నల్ ఉండదు, ఏమైంది? ఇష్టం అన్నాడు పోతుంది. ఇప్పుడు మేము వస్తున్నాము, నాకే సైక్లిస్ట్ 3 సార్లు మాట్లాడేది నా ముందర. 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు కావాలి, ఒక ఆధార్ కార్డు కావాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ మీ పేరెంట్స్ చిన్నాయనలో ఉంటే గ్రామ పంచాయతీ నుంచి ఈవో ఇచ్చే సర్టిఫికేట్ సరిపోతుంది. ఒక 500 నుంచి 1000 రూపాయలు కావాలి. లెర్నింగ్ లైసెన్స్ నేను చెప్పేది. ఒక 2 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఒక ఆధార్ కార్డ్, ఒకటి కావాల్సింది బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఫస్ట్ ఏమొస్తుంది? లెర్నింగ్ లైసెన్స్ వస్తుంది. 60 డేస్లో మీరు మళ్ళీ అప్లై కావాలంటే అప్పుడు మాత్రం టెస్ట్ డ్రైవ్ తీసుకుంటారు. మీరు కార్ వస్తే కార్ని టెస్ట్ డ్రైవ్ తీసుకుంటారు, మోటార్ సైకిల్ టెస్ట్ డ్రైవ్ తీసుకుంటారు. అక్కడ నాగారంలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది, అదేం పెద్ద గగనం కాదు. లేదు ప్రాణం అంటే భయం లేదు. బండినేమో 2 లక్షలు చెప్తారు కదా. యాక్టివ్గా బండిని ఐటీ కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక టైర్లో నడుపుతుంది సార్. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కూడా అంటే ఆ వీడియో తీయించుకుంటుంది సార్. అది కూడా మైనర్. ఎన్నితే ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు ఏమంటున్నాయి మైనర్ కంటే, మైనర్ డ్రైవింగ్ మాకు దొరికితే ఫస్ట్ మైనర్ మీద 18 years కంప్లీట్ కానడు మైనర్. ఎంతమ్మా? 19 1 day ఉండాలి. 18 నిండి 19వ సంవత్సరంలో అడుగుపెట్టాలి. అట్లాంటి వ్యక్తి దొరికితే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా పర్లేదు, ఫస్ట్ కొట్టంగానే రిసిప్ట్ ఇచ్చేస్తాం. సెకండ్ ఫైన్ 15,000. పనిష్మెంట్ ఈజ్ 1 day to 6 months. న్యాయమూర్తి గారి విచక్షణ అధికారం. 1 రోజు వేయచ్చు, 6 నెలలు వేయచ్చు. ఇంత కఠినమైన చట్టాలు ఏమి గురించే అన్న కదా. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారానికి ప్రజలు